సో ఈ రోజు మన దగ్గరికి 20-year-old అమ్మాయి వచ్చింది అనమాట. సో మ్యారేజ్ అయ్యి 2.5 months అవుతుంది. యూపీటీ చేసుకుంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని వచ్చింది. సో వాళ్ళు స్కాన్ కూడా తీసుకొని వచ్చారు. స్కాన్ లో కూడా అంత కరెస్పాండింగ్ అనమాట, అంత బాగానే ఉన్నది. సో నేను హిస్టరీ తీసుకోగా నాకు తెలిసింది ఏంటంటే, వీళ్ళు న్యూలీ మ్యారీడ్ కదా అని చెప్పి మాకు ప్రెగ్నెన్సీ వద్దు అని చెప్పేసి టాబ్లెట్స్ తీసుకున్నారు. సో టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల 2 days బ్యాక్ తీసుకున్నారు. బ్లీడింగ్ కూడా హెవీగా అయింది. టాబ్లెట్స్ ఎక్కడ దొరికాయి మీకు? బయట వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తే మేము బయట ఫార్మసీ దగ్గర తీసుకున్నాము. ఫార్మసీ దగ్గర తీసుకున్నారు. సో అవి ఎలా పనిచేస్తాయి ఏంటి, దానివల్ల ఏమవుతాయో కూడా మీకు ప్రాపర్ గా చెప్పలేదు కూడా మీకు. సో అదే ఓవర్ ద కౌంటర్ పిల్స్ తీసుకున్నారనమాట వీళ్ళు. సో 1 day హెవీ బ్లీడింగ్ అయింది. బట్ దాని తర్వాత మళ్ళీ ఒక 2 days తర్వాత వాళ్ళ మైండ్ చేంజ్ అయింది అనమాట. ఇన్ కేస్ ఉంటే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేద్దాము, లేదంటే లేదు అని చెప్పి సో అందుకని వచ్చారు. సో స్కాన్ అది తీపిస్తే నాకు ఇప్పుడంతా బాగానే ఉన్నది. ఏమి బ్లీడింగ్ కానీ అలా ఏమి లేదు, బేబీ చక్కగా బాగానే ఉన్నది. సో నేను యంగ్ కపుల్స్ కి నేను ఇస్తున్న అడ్వైస్ ఏంటంటే, ఫస్ట్ సేఫ్టీ యూజ్ చేయండి. మీరు ప్రెగ్నెన్సీ ఫస్ట్ ప్లాన్ చేసుకోండి. మీకు మ్యారేజ్ అవుతున్నప్పుడే ప్లాన్ ఫర్ యువర్ ప్రెగ్నెన్సీ. అంటే ఎప్పుడు ఇప్పుడు మేము రెడీగా ఉన్నామా లేదా, లేదు కొంచెం మన కెరీర్ లో సెటిల్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నామని ముందే డిసైడ్ అయితే మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే సేఫ్టీ మెజర్స్ యూజ్ చేయండి. మనకి బోల్డ్ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి కదా, కాండమ్స్ ఉన్నాయి, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు దగ్గరలోనే మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా మీకు సజెస్ట్ చేస్తారు, మీకు ఒకవేళ ఐడియా లేకపోతే. నెక్స్ట్ ఏంటంటే ప్లీజ్ ఇలా ఓవర్ ద కౌంటర్ అంటే ఒక గైనకాలజిస్ట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఒక గైనకాలజిస్ట్ సజెషన్ లేకుండా ఇలా ఓవర్ ద కౌంటర్ వెళ్ళి జస్ట్ మందు షాప్ కి వెళ్ళి అలా ఈ అబార్షన్ పిల్స్ అనేది తీసుకోవడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే దీనివల్ల ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది, చాలా హెవీ బ్లీడింగ్ అయిపోయి కొన్నిసార్లు ఆ ఫీటల్ పార్ట్స్ ఏదైతే ఉంటాయో లోపలే రిటైన్ ప్రొడక్ట్స్ అంటాం, లోపలే ఉండిపోయి ఇన్ఫెక్షన్ అవ్వడం, ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ ప్రాబ్లం రావడం వంటివి జరుగుతాయి. సో ప్లీజ్ ఇవన్నీ అవాయిడ్ చేయండి, ఓకేనా? ఓకే ఓకే ఈ రోజు నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఫుడ్ అది చక్కగా తిని ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండాలి ప్రెగ్నెన్సీ అంతా, ఓకేనా? ఏ టెన్షన్స్ ఏమీ లేకుండా. ఓకే, ఫ్రీక్వెంట్ గా రెగ్యులర్ చెకప్స్ కి రావాలి, ఏది మిస్ అవ్వద్దు. ఒకవేళ ఏ టైంలో బ్లీడింగ్ అవుతున్నా, ఏదైనా ఎమర్జెన్సీగా కడుపులో నొప్పి ఏదైనా వచ్చినా సరే తగ్గుతుంది అని వెయిట్ చేయకుండా వెంటనే హాస్పిటల్కి రండి, లేదంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ నెగ్లెక్ట్ చేయదు. ఓకే.